ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. ప్రార్థించుకున్నాం. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా కలుగును గాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి, అన్ని కీడుల నుండి తప్పించుము, రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనికె ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున తాగుచు విస్మయమొందుదురు. మరి దేవుడు వారి సమృద్ధిని కొట్టివేసినందున, మరి ఇప్పుడు ఈ రొట్టె తింటే అయిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా, చాలా చింత చేస్తూ రొట్టె తినే పరిస్థితి. ఆ పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్తారు. నీళ్లు తాగడం కూడా కొలత చూసుకొని తాగుతారు. అంటే అటువంటి కరువులోకి, అటువంటి లేమిలోకి వాళ్ళు వెళ్తారు. అవునా? దేవుడు ఎంతో సమృద్ధిని వారికి ఇచ్చినాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని వాళ్ళకి ఇచ్చినాడు. కానీ వాళ్ళు అక్కడి నుండి తొలగి వచ్చి అన్యజనుల భూమిలోకి వచ్చేసి చెరపట్టబడి, వారి ఆచారాలు నేర్చుకొని, వారి పద్ధతులు నేర్చుకొని, తినడానికి తిండి సరిగా లేకుండా, తాగడానికి నీళ్లు కూడా సరిగా లేకుండా, ఉన్న వాటిని కూడా తాగుతే అయిపోతాయేమో, తింటే అయిపోతుందేమో, మరుసటి పూటకెట్లా, మరుసటి రోజుకి ఎట్లా అని బహుచింతతో చాలా మంది పరిస్థితి మారిపోతుందంట. దేవుడు సమృద్ధిని మనకిచ్చినాడు. అన్ని విషయాల్లో సమృద్ధిని మనకిచ్చినాడు. ఆహార సంబంధమైన విషయంలో పాత నిబంధనలో వాళ్ళకి ఇచ్చినాడు. ఆత్మ సంబంధమైన సమృద్ధిని దేవుడు మనకిచ్చినాడు. ఒక్కోసారి సహజంగా మనిషి మాదిరిగా ఆలోచన చేస్తే అనిపిస్తూ ఉంటది, మరి ఇట్లా నేను జీవితాంతం పరిచర్య చేస్తే మరి వాక్యాలు చెప్పడం అయిపోతాయేమో, చెప్పినటివి మళ్ళా చెప్పాల్సి వస్తుందేమో అన్న ఆలోచన మనిషిగా వస్తుంది. కానీ ఆత్మీయంగా చూస్తే వాక్యాల్లో నుండే దేవుడు ఎంతో కొత్త కొత్త వాక్యాలు తీస్తా ఉంటాడు. అంటే కొత్త అర్థాలను, లోతైన విషయాలను, మర్మాలను బయటికి తీస్తా ఉంటాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక జీవితం సరిపోదు దేవుని వాక్య సమృద్ధిని అనుభవించడానికి. దేవుని వాక్యములో ఉండేటువంటి సమృద్ధి ఎంతో శ్రేష్టమైనది. అంటే శుక్రవారం వాక్యం చెప్తాము, శనివారం చెప్తాము, ఆదివారం చెప్తాను. మరి ప్రతిరోజు ఏదో ఒక గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం జీవవాక్యములో. మరి అయిపోతుందేమో, అయిపోతే నెక్స్ట్ ఏం చెప్పాలా అనే పరిస్థితి ఉండదు. చెప్పినేదే ఒక 100 రోజులు చెప్పినా దేవుడు కొత్త విషయాలు దానిలో నుండి తీస్తూనే ఉంటాడు. అంత సమృద్ధి ఉంది దేవుని వాక్యంలో. ఎంతో నేర్చుకోవాల్సినది ఉంది, ఎంతో వినాల్సినది ఉంది, ఎంతో బోధించాల్సినది ఉంది. దేవుని వాక్యము చూడ్డానికి మనకు ఒక పుస్తకం కింద కనపడవచ్చు, ఒక చిన్న పుస్తకం కింద కనపడవచ్చు. కానీ ఎంత సమృద్ధి ఉందంటే
కదా. మనము జీవిత కాలాలు దాన్ని నేర్చుకున్నా మనకు సరిపోదు. ఇంకా అంటే ఇన్ని వేల సంవత్సరాలుగా బోధించబడుతూ ఉంది. అవునా? మరి శరీర ప్రకారం బోధించే వాళ్ళు బోధించే విషయాలనే బోధిస్తూ ఉండొచ్చు, కానీ ఆత్మలో బోధించే వాళ్ళు, ఆత్మీయ సమృద్ధితో బోధించే వాళ్ళు ఎన్నో కొత్త కొత్త విషయాలు దేవుని వాక్యం ద్వారా మనకు అందిస్తూనే ఉంటారు. అంత సమృద్ధి దేవుని సన్నిధిలో ఉంది. ఈ అన్యజనుల ఆచారాలను పాటించుట వలన, విసర్జించబడిన వాటిని స్వీకరించుట వలన శరీర సంబంధమైన, ఆహార సంబంధమైన సమృద్ధిని ఇశ్రాయేలీయులు కోల్పోయినారు. ఆత్మీయ సమృద్ధిని కూడా క్రైస్తవ సంఘాలు కోల్పోయినాయి. అవునా? నాకు ఈ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, గుడ్ ఫ్రైడేకి ప్రతి సంవత్సరం దేవుడు కొత్త వాక్యాన్ని ఇస్తాడు. ప్రతి సంవత్సరం ఇస్తాడు. మళ్ళా గుడ్ ఫ్రైడేకి సిలువకు సంబంధించిన విషయాలే బోధిస్తాడు. మధ్యలో కొన్నిసార్లు ఆలోచన వచ్చేది, ఒక 3-4 ఇయర్స్ గుడ్ ఫ్రైడే పరిచర్య చేసిన తర్వాత మరి అయిపోతాయేమో గుడ్ ఫ్రైడేకి సంబంధించినటువంటి వాక్యాలు అనిపించేది. కానీ ఇప్పటికీ 9 సంవత్సరాలు అయింది గుడ్ ఫ్రైడేకి పరిచర్య చేయబట్టి. ఈ సంవత్సరం చేస్తే 10వ పరిచర్య అవుతుంది. మధ్యలో రియలైజ్ అయినా, ఒక 1000 సంవత్సరాలు నేను చెప్పిన, 1000 సంవత్సరాలు గుడ్ ఫ్రైడే వాక్యం చెప్పిన, ఇంకొక 10,000 సంవత్సరాలు చెప్పేంత సమృద్ధి ఉంది గుడ్ ఫ్రైడేకి మాత్రము సంబంధించినది. క్రీస్తు శిలువ మరణానికి మాత్రమే సంబంధించిన వాక్యాలు అనేకం ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనము శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. కానీ ఏమైపోయింది? అదే 7 వాక్యాలు ప్రతి సంవత్సరము సంఘములో తిప్పి 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 బోధించబడుతూనే ఉన్నాయి. మరి 7 వాక్యాలు బోధించడంలో తప్పు లేదు, చాలా మంచి విషయమే. కానీ వివరణ కూడా అదే ఉంది. కొత్త వివరణ వస్తలేదు. వాళ్ళు చెప్పినదే వీళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పినదే వాళ్ళు చెప్పడం. సమృద్ధి లేదు. అవునా? అంటే సమృద్ధి లేక 7 వాక్యాలు చెప్తున్నారా? అవే 7 వాక్యాలు ప్రతి సంవత్సరం చెప్తున్నారా? ప్రతి క్రిస్మస్కి అదే వాక్యమా? ప్రతి మట్టల ఆదివారానికి అదే వాక్యమా? ఎంతో సమృద్ధి ఉంది దేవుని వాక్యంలో. కానీ క్రైస్తవ సంఘాల పరిస్థితి ఏంటంటే, ఆ సమృద్ధిని పోగొట్టుకున్నారు. ఎందుకు అంటే అన్యజనుల ఆచారాలను పాటించారు. మొట్టమొదట దేవుడు అన్యజనులను విసర్జించి ఇశ్రాయేలీయులను చేరదీసినాడు. ఇశ్రాయేలీయులను విసర్జించి క్రైస్తవులను చేరదీసినాడు. ఆ ఇద్దరి ఆచారాలను మనం పాటించకూడదు. ఆ ఇద్దరి ధర్మములు కూడా 2 విసర్జించబడినవి. అవి మనం పాటించినామా, అన్యజనుల ఆచారాలు పాటించినామా, ఇశ్రాయేలీయుల ఆచారాలు పాటించినామా, ఆత్మీయ సమృద్ధిని కోల్పోతాం. దాచిపెట్టుకోవాలా? తినే తిండి కూడా కడుపు నిండా తినడానికి లేదు. రేపటికి ఉంటుందో ఉండదో భయం. అవునా? దేవుని కృపను బట్టి సారేపతు విధవరాలు విషయంలో దేవుడు ఆశీర్వదించినాడు. ప్రవక్తను ఆమె ఇంటికి పంపి, మరి ఆమె నూనె బుడ్డిలో నూనె అయిపోకుండా, పిండి కుండలో పిండి అయిపోకుండా ప్రతిరోజు కావలసినంత అనుగ్రహించినాడు. దేవుని చిత్తానికి లోబడినప్పుడు, అన్యజనుల ఆచారాలను, పాత నిబంధన పద్ధతులను మనం విడిచిపెట్టినప్పుడు మళ్ళా ఆత్మీయ సమృద్ధిలోకి వస్తాం. ఈ ఆత్మీయ సమృద్ధిలో మనం ఉన్నప్పుడు రేపు దేవుడు ఏం బోధిస్తాడా అన్న భయం ఉండదు. రేపటి గురించి రేపు చింత చేసుకుంటాం.
మనం చింత చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను దేవునికి లోబడి ఉన్నాను, ఈరోజు దేవుని వాక్యమును సరిగ్గా నేను స్వీకరిస్తున్నాను అనేది ముఖ్యం. దేవుని కృపను బట్టి వీళ్ళు బహు చింతతో ఆహారాన్ని తింటున్నారు, కొలతతో నీటిని తాగుతున్నారు. ఎట్లా అయిపోతుందేమో అన్న భయం. ఎందుకంటే దేవుడు వారి సమృద్ధిని కొట్టివేసినాడు కాబట్టి. ఎందుకు కొట్టేసినాడు? ఎందుకంటే వాళ్ళు ఏ దేశంలోకి విసర్జించబడినా, ఏ దేశంలోకి తోలివేయబడినారో ఆ దేశంలో ఉన్న జనముల ఆచారాలను పాటిస్తున్నారు కాబట్టి. అన్యజనుల ఆచారాలను పాటించడము ఇశ్రాయేలీయులు పాటించడాన్ని దేవుడు ఎట్లా చూస్తున్నాడు అంటే, వాళ్ళు రొట్టెను కాల్చుకొని మలముతో తిన్నట్లుగా చూస్తున్నారు, పేడతో తిన్నట్లుగా చూస్తున్నారు. వారి సమృద్ధి అందుకే కొట్టివేయబడింది. అవునా? సో దేవుని కృపను బట్టి మనము కూడా ఈరోజు శరీర సంబంధమైన కరువు మనకి ఇవ్వలేదు దేవుడు. ఆత్మ సంబంధమైన సమృద్ధిలో మనం ఉండాలంటే, ఆత్మ సంబంధమైన కరువును సంఘాలు జయించాలంటే ఈ అన్యజనుల ఆచారాలను, పాత నిబంధన పద్ధతులను మనం విడిచిపెట్టాలి. ఇది చాలా లోతైన విషయం. నువ్వు గ్రహించుకుంటే నీ జీవితము ఆత్మీయ సమృద్ధితో నింపబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు, కొలత చూసుకొని తింటారు, నీళ్లు కొల చెప్పున తాగుచు విస్మయమొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలగజేసుకొనిన దోషము వలన నశించిపోవుదురు. అవునా? ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు, దేవుని వైపు చూడడం కూడా తెలియదు వీళ్ళకు. అన్యజనుల ఆచారాలను పాటిస్తూ తమ గుంత తామే తవ్వుకున్నారు, తమ నాశనాన్ని తమ దోషముల వలన తెచ్చుకున్నారు. అవునా? ఒకరి వైపు ఒకడు చూస్తూ ఎందుకు మన పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి, ఎందుకు ఇంత గడ్డు పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామని అర్థం కాని స్థితిలోకి చేరుకుంటారు. ఏ మార్గము లేని పరిస్థితి, అన్నపానము లేకపోయినందున తమ దోషము వలన తమ నాశనమును వాళ్ళే తెచ్చుకుంటారు. వీళ్ళు చేసిన దోషము ఏంటంటే దేవునికి లోబడకపోవడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం, మరి ముఖ్యముగా అన్యజనుల ఆచారాలను పాటించడం కదా. ఒకసారి మనము 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం నుండి చూస్తే, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. మనం ఎవరము? విసర్జించబడిన జనాంగం, అన్యజనులం. మనం అన్యజనులను దేవుని యొద్దకు చేరదీయుటకు యేసుక్రీస్తు శరీరములో మన పాపమును అనుభవించినాడు, మన దోష శిక్షను అనుభవించి శరీర విషయములో ఆయన మన కొరకు చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడినాడు. దేవుని కృపను బట్టి అన్యజనులను విసర్జింపబడిన మనల్ని దేవునికి దగ్గర చేయుటకు ఆయన ఒక్కసారే శ్రమపడినాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. గుర్తుంచుకోండి, నీటి ద్వారా రక్షణ పొందిన. ఎప్పుడు అంటే
అవిధేయత రాజ్యమేలుతున్నప్పుడు, దేవుని మాట వినకుండా మనుషులు ఇష్టారీతిగా బలాత్కారమైన పాపముతో నిండి ఉన్నప్పుడు, ఓడ సిద్ధపరచబడుచుండగా దేవుడు వాళ్ళకెళ్ళి సువార్త చెప్పినాడు. ఆత్మరూపిగానే వెళ్ళి సువార్త చెప్పినాడు. వాళ్ళు వినలేదు, వాళ్ళు లోబడలేదు. వారి లోబడని స్వభావమును బట్టి వాళ్ళు నీటిలో నశించిపోయినారు. లోబడిన వాళ్ళు నీటి ద్వారా 8 మంది రక్షించబడినారు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యమునకు లోబడని వాళ్ళు, అదే వాక్యము వారిని శిక్షకు అప్పగిస్తుంది. లోబడిన వారిని అదే వాక్యము రక్షిస్తుంది. ఈరోజు దేవుడు తన వధువు అనేటువంటి ఓడను సిద్ధం చేస్తా ఉన్నాడు. అన్యజనుల ఆచారాలను, పాత నిబంధన పద్ధతులను మనం విడిచిపెట్టాలి. అందరి దగ్గరికి వెళ్ళి దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఇది కాదు దేవుణ్ణి సేవించాల్సిన విధానం, ఇది కాదు దేవుణ్ణి అనుసరించాల్సిన విధానం. ఇదిగో ఈ పద్ధతులు అన్యజనుల ఆచారాలు, ఇదిగో ఇవి పాత నిబంధనలు, ఇవన్నీ విసర్జించబడినటివి, వాటిని మీరు స్వీకరించకూడదు. నూతనమైన మార్గమును దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినాడు అని అనేకమైన చోట్ల అనేకమైన సేవకుల ద్వారా దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. కానీ చాలా మంది అవిధేయులు లోబడని పరిస్థితి. లోబడకపోవడాన్ని బట్టి తమ దోషం ఉంది. వారి ఆహార సమృద్ధి కొట్టివేయబడింది. అందుకే చాలా సంఘాల్లో వాక్యము సమృద్ధిగా లేదు. ఎందుకంటే ఆచారాలు, అన్యజనుల ఆచారాలు. కొన్ని సంఘాల్లో విగ్రహాలు ఉన్నాయి, కొన్ని సంఘాల్లో పాత నిబంధన యాజకత్వం ఉంది. ఏవైతే దేవుడు కొట్టివేసినాడో వాటిని మనుషులు పాటిస్తూ ఉన్నారు. ఏవైతే విసర్జించబడినాయో వాటినే ఆహారముగా స్వీకరిస్తూ ఉన్నారు. కాబట్టి వారి ఆహార సమృద్ధి కొట్టివేయబడింది. ఎందుకు దేవుడు ఫ్రెష్ ఫుడ్ ఇవ్వాలా? అవునా? కొన్నిసార్లు మనం వింటా ఉంటాం, భూకంపం వచ్చినప్పుడు చాలా మంది 5 రోజులు, వారం రోజులు ఆ శిథిలాల కింద ఉండిపోయినారు. మరి ఎట్లా బతికినారు మీరు అంటే, కొందరు ఉదాహరణ చెప్తారు, వారి మూత్రము వాళ్ళే తాగి బతికినారు అనే ఉదాహరణ చెప్తాడు. మరి ఆలోచన చేయండి, మలము తినే వాళ్లకు, మూత్రము తాగే వాళ్లకు నూతన ఆహారం ఎందుకు ఇవ్వాలా? అలవాటు పడిపోయినారు కదా వాళ్ళు. దానికి నూతన ఆహారం ఇచ్చినా స్వీకరించాం. అవునా? అందుకే దేవుడు సెలవిస్తాడు, పందుల ఎదుట ముత్యములను వేయకుడి అని, విలువైన వాటిని వేయకుడి అని. ఎందుకంటే పందులు ఏం చేస్తాయి? మలమూత్రాలను తిని తాగి బతుకుతాయి. వాటికి ఫ్రెష్ ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అవునా? మనము అన్యజనుల ఆచారాలను, పాత నిబంధన పద్ధతులను పాటించినప్పుడు దేవుడు మనల్ని అట్లే చూస్తాడు. యెహెజ్కేలు ద్వారా అదే చూపిస్తున్నాడు. లోబడండి, నేను ఫ్రెష్ ఫుడ్ ఇస్తా, నూతన సమృద్ధినిస్తా, తాజాగా పండించిన ఆహారాన్ని మీకు ఇస్తా. రండి, ఈ నూతనమైన మార్గంలోకి రండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే ఈ మలమూత్రాలను విడిచిపెట్టి, అంటే విసర్జించబడిన వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తారో, అనగా ఈ నూతనమైన మార్గములోకి, ఓడలోకి వస్తారో, వారు ఆహారము చేత, జీవాహారము చేత పోషించబడతారు. ఎవరైతే రారో వారి పాపమును బట్టి, వారి దోషములను బట్టి వాళ్ళు నశించిపోతారు. ఒకసారి ఆలోచన చేయండి, ఏ సంఘములో సమృద్ధి లేదు,
ఆహార సమృద్ధి లేదు, అంటే ఆత్మీయ సమృద్ధి, వాక్య సమృద్ధి, నూతనమైన విషయాలు, తాజా విషయాలు, అవునా, రాకున్నాయి. అంటే కారణము ఒకసారి మనం గమనిస్తే ఆ సంఘము అనేకమైన విషయాల్లో తొలగిపోయింది. అవునా, అనేకమైన విషయాలలో పాత నిబంధన పద్ధతులను, అన్యజనుల ఆచారాలను పాటించడం మనం గమనించవచ్చు కదా. నూతనమైన విషయాలు మనకు కావాలి అంటే నూతనమైన మార్గంలోకి రావాలి, దేవుడు పిలుస్తున్న చోటికి రావాలి. ఓడలోకి రండి అని దేవుడు అందరినీ పిలిచినాడు. అవునా, వచ్చిన వాళ్ళు 8 మంది రక్షించబడినారు. దానికి సాదృశ్యముగా ఉన్న బాప్టిజం, దానికి సాదృశ్యమైన బాప్టిజము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అనగా దేవుడు బాప్టిజం చేత కడుగుతున్నాడు. శరీర మలినము మనం విసర్జిస్తాం, అంటే మనకు పనికిరాని దాన్ని మనము విసర్జిస్తాం. చెమట రూపంలో కావచ్చు, ఉమ్మిలి రూపంలో కావచ్చు, అవునా, మలమూత్రాల రూపంలో కావచ్చు, మురికి రూపంలో కావచ్చు. మనలో నుండేవి నిరంతరం బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్తో సహా. అవునా, మనం ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం, చెమట వదిలేస్తాం, మురికి వదిలేస్తాం, మలమూత్రాలను మనం వదిలేస్తాం, విసర్జిస్తాం కదా. ఈ మలినాలన్నిటినీ దేవుడు కడుగుతున్నాడు వాక్యముతో. వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. బాప్టిజం కూడా దానికి సాదృశ్యంగా ఉంది. నూతన మార్గములో అంటే ఈ లోక సంబంధమైన ప్రతి మలినము నుండి, ప్రతి పద్ధతి నుండి, ప్రతి ఆచారము నుండి దేవుడు మనల్ని కడుగుతున్నాడు. కడిగి ఎట్లా చేస్తున్నాడు మనల్ని? యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇక్కడ గమనించండి ఒక మాట, దేవుడు యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షిని మనకిస్తున్నాడు. ఈ పునరుత్థానము అనేది అన్యజనుల్లో లేదు, పాత నిబంధనలో లేదు, ఇది కొత్త నిబంధనకు మాత్రమే సంబంధించినది. అవునా, దీన్ని ఆధారము చేసుకొని దేవుడు నిర్మలమైన మనస్సాక్షిని మనకిస్తున్నాడు. ఒకసారి నిర్మలము అనే మాటను గమనించండి. నిర్మలము అంటే మలము లేనిది. మలము, మలినము అంటే కూడా, మలినము అంటే కూడా మలముతో కూడినది. నిర్మలము అంటే మలము లేనిది, అంటే విసర్జించబడినవి ఏవి ఉండకూడదు మనలో. అటువంటి మైండ్ను దేవుడు మనకిస్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షిని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుడు మనకిస్తున్నాడు. నూతన మార్గం ఇది. ఇదిగో పలానా మతములు విసర్జించిన ఆచారముగా, పలానా కులం వాళ్ళు చేస్తున్న పని కాదు, ఇది ఎవరూ విసర్జించినది కాదు. ఫ్రెష్ ఫుడ్, నూతన మార్గం, తాజా ఆహారం. దేవుడు ఈ మార్గమును మనకిచ్చినాడు. సమస్తమును విసర్జించి నూతన మార్గమును దేవుడు మనకిచ్చినాడు. ఆ మార్గములోకి మనల్ని పిలుస్తున్నాడు. నిర్మలము అంటే మలము లేనిది, ఎవరూ విసర్జించినది మనలో ఉండకూడదు. ఇది కేవలము కొత్త నిబంధనలోకి దేవుడు మనల్ని పిలుస్తుంది. ఎవరి వలన మనం ప్రభావితం కాదు. మనము ఇంకొకరికి చూపియాలి ఆహారం అంటే ఎట్లుండాలని, దేవుని సేవించడం అంటే ఎట్లుండాలి, విశ్వాసం అంటే ఎట్లుండాలి. ఇది నూతనమైన మార్గం. మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి, కానీ వేరే వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు.
వేరే వాళ్ళ ద్వారా నేర్చుకునే అవసరం దేవుడు మనకి ఇవ్వలేదు. నిర్మలమైన మనస్సాక్షిని దేవుడు మనకి ఇచ్చినాడు. అవునా? అంటే మన మైండ్ ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళు విసర్జించినేటివి పాటించకూడదు అని ఉంటుందో అప్పుడు మనము నిర్మలమైన మనస్సాక్షిని కలిగిన వాళ్ళు. అది దేవుడు యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా కొత్త నిబంధన వాక్యము ద్వారా మనకిచ్చినాడు. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. మొదటి పేతురు మొదటి పేతురు 2:20 వారు ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, లోక మాలిన్యము అన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ మలముతో నిండినదే లోక మాలిన్యం. వాటి నుండి విడిపించబడినాం, మనం వాటి నుండి బయటపడినాం. మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండుటయే వారికి మేలు. ఈ నీతి మార్గమును తెలుసుకొని మళ్ళా అన్యజనుల ఆచారాలను, పాత నిబంధన పద్ధతులను పాటించుట కంటే అసలు నీతి మార్గమును తెలుసుకోకపోవడమే వాళ్ళకు మేలు. ఈ పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే పాపులుగా ఉండిపోవడమే వాళ్ళకు మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో తొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించును. రెండే రెండు పశువుల గురించి ప్రస్తావించబడుతుంది, కుక్క గురించి, పంది గురించి. కుక్క తన వాంతి తాను తింటది, అవునా? పంది మలమును తింటది. దాన్ని పన్నీరుతో స్నానం చేపించిన మళ్ళా తిరిగి బురదలోనే దొల్లాడుతుంది. అటువంటి పరిస్థితి మన జీవితాల్లో రాకూడదు. దేవుడు మనకు పరిశుద్ధమైన నూతనమైన మార్గాన్ని ఇచ్చినాడు. మనం ఈ మార్గము దేవుని రాజ్యానికి మనల్ని చేరుస్తుంది అని నమ్మి వచ్చిన తర్వాత మనకు అపవిత్రమైన ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా దేవుడు ఏర్పాటు చేసిన నూతన మార్గంలో మనం ఉండాలి. వాళ్ళు వీళ్ళు విసర్జించినటివి మనము తీసుకోకూడదు. ఆత్మీయ సమృద్ధిని దేవుడు మనకిచ్చినాడు. ఎన్నో కొత్త విషయాలు మనకి ఇంకా నేర్పిస్తాడు, ఎంతో లోతుగా నేర్పిస్తాడు, ఎంతో సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు ఈరోజు సాయంత్రం ఏం వాక్యం చెప్పాలా తెలియదు, దేవుడిస్తాడు. రేపు మార్నింగ్ మండాల ఏం చెప్పాలా తెలియదు, దేవుడిస్తాడు. రేపు సాయంత్రం శనివారం ఏం చెప్పాలా తెలియదు, దేవుడిస్తాడు. ఆదివారం ఉదయము, ఆదివారం పొద్దున, ఆదివారం సాయంత్రం ఏం చెప్పాలా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడిస్తాడు. ఇంతకాలం మనము ఆయన నూతన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో వెళ్తూ ఉంటామో దేవుడు సమృద్ధిని ఇస్తూనే ఉంటాడు. మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. మనము జాగ్రత్త పడాలి. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, పంది మళ్ళా వెళ్ళి బురదలో తొర్లాడినట్లుగా మనము పాత నిబంధన పద్ధతులను విసర్జించబడినవి, అన్యజనుల ఆచారాలను అంతకంటే ముందుగా విసర్జించబడినవి, వాటిని మనం అనుసరించొద్దు. అనుసరిస్తే మన సమృద్ధిని కోల్పోదు. అవునా? చదువుతాము కానీ వివరణ ఉండదు, లోతైన విషయాలు ఉండవు, మర్మాలు ఉండవు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన మార్గమును జాగ్రత్తగా నిర్మలమైన మనస్సాక్షితో
మనము అనుసరిద్దాం. దేవునికి స్తోత్రము, కృతజ్ఞతలు ప్రభువైన యేసుక్రీస్తు నామమున చెల్లిస్తూ, దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాలను భుజిద్దాం. తండ్రి అయిన దేవ, మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోనిది మా ప్రభువైన యేసుక్రీస్తు రక్తముగాను, ప్రభువైన యేసుక్రీస్తు నామమున పలుకుచున్నాము తండ్రి. అయ్యా, నీటిని ద్రాక్షారసముగా చేసి ద్రాక్షారసమును నీ రక్తముగా మాకు అనుగ్రహించి ఉన్నావు. నీకు స్తోత్రం నాయన. వాక్యమును నీ శరీరముగా చేసి నీ శరీరమును మాకు నిజమైన ఆహారముగా అనుగ్రహించి ఉన్నావు తండ్రి. ప్రభువా, జీవముతో నిండిన దేవ, మా నిమిత్తమును శిక్ష అనుభవించినావు. నువ్వు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను విరిచి ఉన్నాను తండ్రి. ఆయన మా కొరకు నువ్వు నీ రక్తమును, పరిశుద్ధమైన రక్తమును చిందించి ఉన్నావు తండ్రి. శరీరములో మా కొరకు శ్రమపడి ఆయన చంపబడి ఆత్మలో మా కొరకు బ్రతికినావు. ఆయన నన్ను ఆరాధించువాడు తండ్రిని ఆరాధించువాడు ఆత్మలో సత్యములో ఆరాధించవలెను అని సెలవిచ్చి మా కొరకు నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ మార్గములో మేము కొనసాగుచుండగా ఆత్మీయ సమృద్ధిని, ఆశీర్వాదమును మాకు అనుగ్రహించి ఉన్నావు. మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి సంఘమును మీరు ఆ విధముగానే ఆశీర్వదించమని, లేమిలో నుండి బయటికి తీసుకున్నామని వేడుకుంటూ, నీ శరీరము నిజమైన ఆహారముగా తిని నీ రక్తము నిజమైన పానముగా తాగి మేము నీ యందును మీరు మా యందును ఏకముగా నిలిచి ఉన్నాం తండ్రి. ఏకత్వాన్ని నీ కృపలో కాపాడండి ప్రభువా. మేము జాగ్రత్త కలిగి నాయనా, ఇది నిర్మలమైన దేవుని వాక్యము మాకు బోధించినదా అని తెలుసుకుంటూ, అయినా నీ కృపలో మేము వర్ధిల్లులాగున, నీ కుమారునిగా మేము జీవించులాగున ప్రభువైన యేసుక్రీస్తులో మమ్మల్ని ఆశీర్వదించమని, యేసుక్రీస్తు ఏ ఆచారమును అనుసరించక ఆయననే నూతన మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాడు. లోకమునకు మేము నేర్పించులాగున, లోకము నుండి నేర్చుకునే వారిగా కాకుండా క్రీస్తు నుండి నేర్చుకొని సాత్వికులుగా, దీనులుగా ఆయన నిన్ను అనుసరించులాగున మమ్మల్ని ఆశీర్వదించమని, నీ ఆజ్ఞలు భారమైనవి కావు అని లోకానికి మేము నేర్పిస్తూ ఆయన తాజా సమృద్ధి గల ఆహారమును నీ యుద్ధ భుజించుటకు సహాయము చేయమని, తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా నీ యుద్ధకు తిరిగి వచ్చినాడు, పందులు తినే ఆహారమును తినడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి పొందుకొని తండ్రిని విడిచిపెట్టినందుకు, నా తండ్రి ఇంట తాజా ఆహారము కలదు అని, మనుషులు తినే ఆహారము కలదు అని నీ యుద్ధకు ఏ విధముగా తిరిగి వచ్చినాడు, క్రైస్తవ సంఘాన్ని మళ్ళా నీ యుద్ధకు తిరిగి వచ్చేలాగా అన్యజనుల ఆచారాలను, ఆ పందుల పొట్టును విడిచిపెట్టి, పందులు తినే ఆహారాన్ని విడిచిపెట్టి నీ యుద్ధకు మల్లుటకు మాకును అందరికీ నీ సహాయం చేయమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు క్రీస్తులో మనము నిలిచి ఉండులాగున దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి నిర్మలమైన మనసాక్షిని మనకు అనుగ్రహించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.